లోకల్. వైకాపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రినైన తన ఇంటిపై పోలీసుల సమక్షంలో దాడి చేసి తనపైనే అక్రమ కేసులు పెట్టి 18 రోజులు జైలు పాలు చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని అంబటి రాంబాబు వాపోయారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట వైకాపా కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమక్షంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అక్రమ అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తనను దుర్భాషలాడుతున్న సందర్భంలో తాను ప్రతిగా అనుచిత వ్యాఖ్యలు చేశానని అన్నారు. వెంటనే పశ్చాత్తాపంతో మీడియా సమావేశంలో క్షమాపణ చెప్పానని తెలిపారు. అయినా పోలీసుల సమక్షంలో కొందరు టీడీపీ నాయకులు తన ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, కారులు ధ్వంసం చేశారన్నారు. తన ఇంటిపై ధ్వంసం చేసిన వారిపై స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని అంబటి హెచ్చరించారు. రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు, విడుదలైనప్పుడు నన్ను వ్యక్తిగతంగా కలిసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరిని కలిసి కృతజ్ఞత తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనను ప్రశ్నించే గొంతు నొక్కాలనే అంబటి అరెస్టు జరిగిందని ఎమ్మెల్సీ తోట వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, తోట పృథ్వీరాజ్, ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి, సిరివరపు శ్రీనివాస్, మేడిశెట్టి దుర్గారావు, మేడిశెట్టి సత్యవేణి, అధిక సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. శ్రీ అంబటి రాంబాబు గారు ఈరోజు మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి రావటం అనేటువంటి దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. నియోజకవర్గంలో నలుమూల నుంచి కార్యకర్తలు, మరి పార్టీ అభిమానులు, ప్రత్యేకించి అంబటి రాంబాబు గారు మరి మాట విధానాన్ని, ఆయన స్టైల్ని ఇష్టపడేటువంటి అనేక మంది అభిమానులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషం. వారు ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కూడుకున్నటువంటి విషయం కాదు. కేవలం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆయన మీద పెట్టినటువంటి కేసుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో, ప్రశ్నించే గొంతు నొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వారిని అరెస్ట్ చేయటం, ఆ ఇంటి మీద పడ్డటువంటి విషయాల వివరాలన్నీ కూడా వారి మాటల్లో చెప్తారు. దుర్మార్గమైనటువంటి విధంగా ఇల్లు బద్దలు కొట్టి, ఆఫీస్ తగలబెట్టి అంత అరాచకం చేసినటువంటి వాడిని స్టేషన్ బెయిల్ ఇచ్చి, మరి ఈ ప్రభుత్వాన్ని చేసేటువంటి అరాచకాలను వ్యతిరేకిస్తూ గొంతెత్తి మాట్లాడినటువంటి వాళ్ళు గొంతు నొక్కాలనేటువంటి ఆలోచనతో మరి కేసు పెట్టి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళినప్పుడు మరి వారు వచ్చినటువంటి మరుసటి రోజునే మన బాధ్యతగా మన జిల్లా నుంచి నేను వెళ్ళి వారిని కలవటం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను రావడం. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు అందరూ మరి తోట త్రిమూర్తులు గారి ఆఫీస్ దగ్గర కలిసి వాళ్ళందరినీ నేను చూసేటటువంటి అవకాశం కలగటం నేను సంతోషంగా. నాకు తెలిసి చాలా మంది నేను జైల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చారు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చారు, వచ్చి నాకు మద్దతు పలికారు. దాని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, రాంబాబు గారు మీకు అన్యాయం జరిగింది, మిమ్మల్ని దాడి చేయటమే కాదు, మీ ఆస్తుల్ని ధ్వంసం చేయటమే కాదు, మీ ఇల్లుని కూల్చాలని ప్రయత్నం చేయటమే కాదు, మీ కుటుంబ సభ్యుల్ని వేధించడంతో పాటు అనేకమైనటువంటి కోరాలు చేసి మళ్ళా మిమ్మల్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాదు, జైల్లో పెట్టి జైల్లో హింసించాలని ప్రయత్నం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెట్టారు, మరో కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెట్టారు. ఈ విధంగా మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని హెరాస్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాము అని చెప్పేందుకు ఇంతమంది నాకు మద్దతు పలికినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పవలసిన బాధ్యత ఉందని నేను ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా తోట త్రిమూర్తులు గారు, నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చిన మరు క్షణమే ఆయన నా దగ్గరికి వచ్చాను మాట్లాడినాను. రాంబాబు గారు మీరు క్షమాపణ చెప్పారు, కానీ చెప్పడం మంచిదే, కానీ క్షమాపణ చెప్పైనా పర్లేదు, ఎందుకంటే తగాదా పడుతున్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటాం, బయట ఉన్నాయి అనుకున్నావా, ఏం అనుకోలేదు కదా, మీరు ఆవేశంలో వాళ్ళు తిడుతుంటే మీరు తిట్టారు అంతే, అయినా మీరు క్షమాపణ చెప్పారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నాకు మొట్టమొదటి కలిసి చాలాసేపు మాట్లాడి జరిగిన విషయాలన్నీ కూడా, బయట జరుగుతున్న విషయాలు కూడా కూలంకుషంగా చెప్పినటువంటి వ్యక్తి కోరుతున్నారు. అంతేకాదు, నేను
బయటకు వచ్చిన తర్వాత చాలా మందిని కన్సల్ట్ చేసి వాళ్ళందరినీ రాంబాబు గారి దగ్గరికి వెళ్ళాలి మనం. ఈ సందర్భంలో రాంబాబు గారికి మద్దతు తెలపాలి అని ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఆయన ప్రేరేపించి మద్దతు ఇచ్చి తీసుకొచ్చి నాకు మద్దతు తెలిపేటువంటి కార్యక్రమం ఎవరో ఒక లీడ్ చేయాలి. లీడ్ చేయకపోతే వాళ్ళకు కూడా తెలియదు. లీడ్ చేసి తీసుకొచ్చి నాకు జరిగిన అన్యాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా బాధపడుతున్నారు అనేటువంటి పద్ధతుల్లో తోట త్రిమూర్తులు గారు ఆర్గనైజ్డ్ గా నేను లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మద్దతు పలికినందుకు వారికి ప్రత్యేకంగా వచ్చి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. వారి బ్రదర్ కూడా చనిపోయినప్పుడు నేను పలకరించలేకపోతే పేపర్లు చూసుకున్నాను. ఇది జైల్లో ఉన్నది పేపర్లు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రావడం జరిగింది. ఇంకా నాకు జరిగినటువంటి మీ అందరికీ తెలుసు. బహుశా ఇప్పుడు ఎక్కడ ఈ మధ్య కాలం జరిగింది 7-20 నిమిషాలు రాష్ట్రంలో పోలీసులు పనిచేయాలి. మన చుట్టూరా ఉన్నారు 60-70 మంది పోలీసులు ఉన్నారు, సిఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, పనిచేయాలి. ఎస్పీ కూడా వచ్చేలేడు అన్నారు, పనిచేయాలి. కాముగా చూస్తూ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి మద్దతు పలికే విధంగా ఉన్నారు అంటే కారణం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఆ విధంగా చెప్పి చేయించారు. ఇది ధర్మమేనా అని అడుగుతారు. ఈ అన్యాయాన్ని అక్రమాన్ని నిలవేయకపోతే, ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ఎండగట్టకపోతే, ఈ అన్యాయాన్ని అక్రమానికి గుణపాఠం చెప్పకపోతే సమాజం ఎలా బతుకుతుందని నేను అడుగుతాను.